హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు అనుకుంటున్నామండి. దానికోసం మనము కేజీ పచ్చి రొయ్యలని తీసుకొని వచ్చామండి. దాన్ని క్లీన్ చేసి మొత్తం అవన్నీ వేస్ట్ అంతా తీసేసరికి హాఫ్ కేజీ అయిపోతుంది. కేజీవి హాఫ్ కేజీ అయిపోతుంది. మనం వీటినే నీట్గా సాల్ట్ వేసుకొని 3 to 4 times కంపల్సరీ కడగాలి. 4 times అయితే కంపల్సరీ కడగాలండి. కడిగి ఒక డేక్షలోకి వేసేసుకున్నాము. ఎందుకంటే ఇందులో మట్టి తగులుతూ ఉంటుంది, కంపల్సరీ మట్టి ఉంటుందండి. సో జాగ్రత్త వండేటప్పుడు. మనం ఒక డేక్షలోకి తీసుకొని పసుపు చిటికెడు, సాల్ట్ చిటికెడు వేసుకొని మొత్తం మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. నీట్గా దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ పోయండి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ చాలు. దాంట్లో ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వాటర్ వస్తాయి. స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడుకుతుంది కదా ఇది. ఇంకో సైడు మనము గోంగూరని నీట్గా కడిగి నీళ్ళల్లో 2 కట్టలు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 3 కానీ 4 కానీ తీసుకోండి. తెంపి రెడీగా పెట్టుకున్నాము. కొత్తిమీర ఒక స్టవ్ మీద అది ఉడుకుతుంది. ఇంకో స్టవ్ మీద ఇది కూడా పెడదామని చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు 5 అండి. పచ్చిమిరపకాయలు 5, పసుపు, కారం, కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు వీలైతే కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా జస్ట్. సో రెండు స్టవ్ల మీద ఉడికిస్తున్నాము. దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి. వాటర్ పోయిందాక ఉంచాలి పచ్చి రొయ్యలు మాత్రం. ఇప్పుడు 2 వాటర్ తగ్గిపోయినాయి, తీసేసుకోవాలి. స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టుకున్నాము. ఇదిగో ఎండ్ ఆఫ్ ద టైం ఇలా అయింది. గోంగూర కూడా చూపిస్తున్నట్టుగా సాల్ట్ వేసుకొని బాగా రుబ్బుకోవాలండి. వేడిగా ఉండగానే గోంగూర రుబ్బుకోవాలి, లేకపోతే మెత్తగా అవ్వదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. నాన్ వెజ్ కాబట్టి సరిపోతుంది. నేను కొద్దిగా వేసుకున్నాను ఆయిల్. సో అందుకు 3 to 4 స్పూన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ కాగినాక 2 ఉల్లిపాయలు పొడువుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నామండి. 3 నుంచి 4 వేసుకున్నాము. హాఫ్గా కట్ చేసుకొని పొడవుగా వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం వేగుతూ ఉందండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక వేగనివ్వాలి. కరివేపాకు 4 రెబ్బలు వేసేసుకున్నాము. ఈలోపు ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది రెడీ చేసుకోవాలి. చెక్క, లవంగ వేసుకున్నాము. అయితే మనం లవంగ వేసుకోలేదు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. చెక్క వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నాము. 1.5 స్పూన్ పడుతుందండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. చాలామంది వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేసుకుంటారు. అలా కూడా స్కిప్ చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వద్దు అనుకుంటే వేసుకోకండి. గోంగూర వేసుకున్నప్పుడు కొంతమంది వేసుకోరు, అందుకు నేను చెప్తున్నాను. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి రొయ్యలు అందులో వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గోంగూరలో రొయ్యలలో ముందుగానే పసుపు, సాల్ట్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఇదంతా వేగనివ్వాలండి. చాలాసేపు పట్టింది మనకి సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల. ఇప్పుడు టమాటాలు 2 తీసుకున్నాము. చిన్న కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాము. దానికి ఉన్న వాటర్ కూడా దానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి అయింది కదా. టమాటాలు కూడా కారము 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం తిప్పుకున్నామండి. ఈ టైం అప్పుడు కొద్దిగా చూడొచ్చు బాగా వేగిందా లేదా అయిందనేది. ఒక ముక్క తిని టేస్ట్ చూడొచ్చు. మనం కారం సరిపోలేదు, ఇంకా కొద్దిగా వేసాము. మొత్తం తిప్పుకున్నామండి.
అయితే ఇది తిప్పుకునే ముందు కొద్దిగా ఉంచాలి, అట్లా కారం వేసి వెంటనే తిప్పకూడదు. కారం వేసి అట్లా ఉంచున్నాం ఒక 2 సెకండ్స్. ఇప్పుడు ధనియాల పొడి ఓ 2 మినిట్స్ ఉండమన్నాం కదా, అట్లా ఉంచాం అన్నమాట. మీకు తెలియడం కోసం అట్లా పెట్టాను. ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి, చిన్న టేబుల్ స్పూన్ తోటి. మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇవి 2 సీక్రెట్ రెసిపీ. గోంగూర రుబ్బి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాము. ఈలోపు ఇవి వేగుతుంది. వాటర్ కొద్దిగా వేసుకోండి, గోంగూర వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చిన్న టీ గ్లాస్ తోటి వేసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం ఉడకనివ్వాలండి. మూత పెట్టి తీస్తూ ఉండాలి, మూత పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు గోంగూర దాంట్లో వేసేసుకోవడమే. గోంగూర వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. మనము గోంగూర ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. సో చివర్లో కూడా కొద్దిగా గార్నిషింగ్ కోసం కొత్తిమీర రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కడిగి ముక్కకి మంచిగా గోంగూర పట్టిందాక ఉంచాలండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిషింగ్ చేసుకోవాలండి. చాలా వరకు గోంగూర పచ్చి రొయ్యలు అయిపోయినట్టే. నచ్చిందా? ఇప్పుడు చివరిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే స్టార్టింగ్లో వేసాను, టేస్ట్ చూసి సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకోండి. కొద్దిగా పట్టింది మాకు, ఇంకా కొద్దిగా ఉంచాలండి. గోంగూరకి ముక్క పట్టాలి కాబట్టి, ముక్కకి గోంగూర పట్టాలి కాబట్టి 10 నిమిషాలు అయినాక స్టవ్ ఆపేసుకోవడమే. నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్. పచ్చి రొయ్యలు గోంగూర. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.